సార్వత్రిక సమరంలో యూపీ, మహారాష్ట్ర తర్వాత దేశం దృష్టిని ఆకర్షించే రాష్ట్రం పశ్చిమ బంగాల్. ఈసారి బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య సంకుల సమరమే సాగుతోంది. అయితే ఇరు పార్టీలో ఆశావహులు పెరిగి అంతర్గత కుమ్ములాటలకు అదుపు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు సరికొత్త వ్యూహాలతో అంతర్గత కలహాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యూహాల్లో భాగంగా ఇతర పార్టీలో నుంచి వచ్చే నాయకులకు టికెట్ కేటాయిస్తున్నాయి. ఫలితంగా ఇరు పార్టీల కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని పార్టీల నాయకత్వాలు చెప్పుకొస్తున్నాయి. సార్వత్రిక సమరంలో సత్తాచాటి రెండోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలనే పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే పట్టుదలతో ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ పీఠానికి రాచమార్గమైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత మూడో స్థానంలో నిలిచే బంగాల్లో అత్యధిక స్థానాలు గెలవాలనే పట్టుదలతో కమలదళం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత రాష్ట్రంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితిలో 42 లోక్సభ నియోజకవర్గాలతో దేశంలో మూడో స్థానంలో ఉన్న బంగాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని తేల్చిన అధికార తృణమూల్ కాంగ్రెస్ బంగాల్లోని 42 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ 42 మంది అభ్యర్థులలో 18 మంది కొత్తవారే ఉన్నారు. ఈ 18 మందిలో 7 కాంగ్రెస్, వామపక్షాల నుంచి చేరిన వారే. వీరిలో 3 గతంలో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన స్థానాలైన బోల్పూర్ నుంచి అసిత్మల్, మేదినిపూర్ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మానస్ బునియా, కూచ్ బెహార్ లో వామపక్ష ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పరేష్ చంద్ర అధికారి బరిలో ఉన్నారు. మిగతా 4 మాల్డా నార్త్, రాయ్గంజ్, జంగిపూర్, ముర్షిదాబాద్ స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాలు కాంగ్రెస్, సిపిఎం గెలిచినవే. కొత్తవారిని బరిలో దించాలన్న నిర్ణయం పట్ల టీఎంసీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే భాజపా కులతత్వ రాజకీయాలకు దీటుగా విజయావకాశాలను దృష్టిలో ఉంచుకునే కొత్తవారికి టికెట్లు ఇచ్చామంటూ తృణమూల్ కాంగ్రెస్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు కలిగిన బంగాల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో కమలనాథుల వ్యూహాలు అమలు చేస్తున్నారు. బంగాల్లో పంచాయతీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా, గత ఎన్నికల్లో కేవలం 2 సీట్లను మాత్రమే గెలిచిన భాజపా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. అయితే ఆ పార్టీకి అభ్యర్థుల కొరత వేధిస్తోంది. మొదటి విడత 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం 5 తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం నుంచి వలస వచ్చిన వారికి అవకాశం ఇచ్చింది. ఇలా ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై భాజపాలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు స్థానాల్లో భాజపా కార్యకర్తలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకు నిరసనగా భాజపా బంగాల్ ఉపాధ్యక్షుడు రామ్ కమల్ పాఠక్ సహా పలువురు భాజపా నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి మహాకూటంలో ప్రధాన పార్టీగా నిలవాలని తృణమూల్ కాంగ్రెస్, ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ పై గెలిచి తద్వారా మమత గడ్డపై తమ సత్తా చాటాలని చూస్తున్న భాజపా అసమ్మతి సెగను ఎలా ఎదుర్కొంటాయనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగాల్లో 7 విడతల్లో సాగనున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్తో ప్రారంభం కానుంది.